గురుగారు, యాత్రా సంవిధానంలో సంపూర్ణ యాత్ర ప్రత్యేకత ఏమిటి? దీనిని ఎలా చేయాలి? భారతీయ జీవన విధానంలో తీర్థయాత్రకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించాలన్నటువంటి ఆలోచనతో రామేశ్వరంలో ప్రారంభించి కాశీ దాకా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మధ్యలో దర్శనీయ పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శిస్తూ కాశీకి చేరి ప్రయాగలోని గంగను స్వీకరించి తిరిగి రామేశ్వరానికి వస్తారు. ఆధునిక యుగంలో ఇంత దీర్ఘమైన యాత్ర చేసే సౌకర్యం, సమయము లేని నేపథ్యంలో కాశీలోని గంగను రామేశ్వరంలో కలుపుతూ లేదా రామేశ్వరంలో గ్రహించిన ఇసుకను కాశీలో కలుపుతూ అదే సంపూర్ణ యాత్రగా భావిస్తూ ఉన్నారు. తీర్థయాత్ర చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు, అవి చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాలను చాలా విపులంగా చెబుతుంది శాస్త్రం. మనం ఏ నక్షత్రం రోజు తీర్థయాత్రను ప్రారంభించాలి, అది మనకు సాధనతారా, క్షేమతారా, సంపత్తారా, ఇవన్నీ చూసుకొని ఇంటి దగ్గర దేవతారాధన చేసి అనంతరం తీర్థయాత్ర ప్రారంభించాలి. ఈ సూచనలన్నీ పాటించి తీర్థయాత్ర చేయగలిగితే తీర్థయాత్ర పూర్తి అయిన తరువాత ఆలోచన విధానంలోనే ప్రస్ఫుటమైన మార్పు కనబడుతుంది. ఎందుకంటే ఇట్టి పుణ్యక్షేత్రములందు ఆచరించిన ధర్మము స్వల్పమైన సహస్రగుణాధిక ఫలితమిచ్చు అంటాడు భాగవతంలో. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల ఆలోచన విధానంలో అద్భుతమైన మార్పు ఏర్పడి ఆ క్షేత్రాలలో ఉన్న దేవతామూర్తుల యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కారణంగా జీవన గమనమే మారిపోతుంది. కనుక సంపూర్ణ యాత్ర అంటే రామేశ్వరంలో ప్రారంభించి అక్కడి సైకతాన్ని అంటే ఇసుకను కాశీలో కలిపి ప్రయాగలో ఉన్న గంగాజలాన్ని రామేశ్వరంలో కలుపుతూ సంపూర్ణ యాత్ర పూర్తయినట్టుగా భావించాలి. ఈ సంపూర్ణ యాత్ర అద్భుతమైన ఫలాన్ని అందిస్తుంది.